కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయన కూడా ఇదే ఆరోపణ చేశారు, వరమాడి కొండబాబు గారు. అట్ ద సేమ్ టైం ద్వారంపూడి గారు కూడా బయటకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ప్రభుత్వాన్ని, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ఖచ్చితంగా మీరు మనల్ని అరెస్ట్ చేసుకోండి అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. బట్ ఈరోజు నా పాయింట్ ఒకటే, పోర్ట్ అనేది సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలి అని అన్నారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసొచ్చారు, అక్కడ స్మగ్లింగ్ జరుగుతోంది, 5 నెలల తర్వాత మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది, ఫస్ట్లోనే నాదండ్ల మనోహర్ ఆపారన్నారు. ఏం జరుగుతుంది అనాలి దీన్ని? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. అందుకే ప్యానల్ వర్మ గారికి, మా గురువు గారు పూర్తి తిరుపతిరావు గారికి ప్రత్యేక నమస్కారం. నేను ఒక్క విషయం చెప్పగలనండి. అనవసరంగా ఇప్పుడు ప్రతి నెల ఈ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే ప్రతి నెల ఒక ఇష్యూ తీసుకొచ్చి వరదేసి దాన్ని కడిగే కార్యక్రమం నెలకొంటుంది. ఇది ఒక విషయం నేను తేటతెల్లం చేయాలంటే, ఇవాళ గౌరవ పోర్ట్ అథారిటీస్ ఏదైతే డిస్క్రిప్షన్ టు ద రెస్పెక్ట్ టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఎలా ఇచ్చి ఆ పోర్ట్ లో వెళ్తున్న షిప్ ను సీజ్ చేయడానికి ఫెసిలిటీస్ ఇచ్చేయంటే గౌరవ కేంద్ర ప్రభుత్వ ఆధీన వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో చూడండి. ముందరా పోర్ట్ లో డ్రగ్స్ వచ్చిందాన్ని కూడా ఎలా సీజ్ చేసిందో ఒకసారి గమనించండి. వీటిలన్నిటిలోంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు ల్యాప్సెస్ ఇన్ పోర్ట్ అన్నది మీ ఈ తరం గారు కదా, ఇంకో తరం ఎత్తినా సరే దాన్ని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రొసీజరల్ డ్రివెన్. ఎందుకు అంటే హైయెస్ట్ రైస్ మనం ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ రైస్ ఎక్స్పోర్ట్ చేసి 35% రైస్ మనమే ప్రపంచ దేశాలకి సప్లై చేస్తున్న దేశం ఆంధ్ర భారత ఖండం. ముఖ్యంగా గర్వపడవలసిన విషయం. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎన్ని సంస్థల ఆధీనంలో పోర్ట్ లోకి మెటీరియల్ వెళ్తుంది. ఇప్పుడు సీజ్ చేసిన షిప్ కంటైనర్ ఉంది కదా సార్, గౌరవ కలెక్టర్ గారు సీజ్ చేశారు కదా, దాంట్లో ఏమీ చేయలేరు, ఖచ్చితంగా బయటకు వెళ్తుంది. మీరు చూసుకోండి, నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళీ 1 వీక్ తర్వాత 10 రోజుల తర్వాత మీరు డిబేట్ పెట్టండి. ఇట్స్ టెంపరీ ప్రొసీజర్ బ్యాంక్ గ్యారంటీస్. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏపీఈడిఏ అన్నది ఒకటి ఉంటుంది, ఒక వ్యవస్థ. ఫస్ట్ ఈ రైస్ ఎక్స్పోర్ట్ కి లైసెన్స్ కి మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ డీజీఎఫ్టీ త్రూగా తెచ్చుకోవాలి. అవును, అంటే డీజీఎఫ్టీ ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో నేనైనా మీరైనా ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దామంటే ఫస్ట్ లైసెన్సింగ్ ఐఈసీ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. అప్పటికి కానీ మనం ఎప్పుడు కూడా ఒక ఏ ప్రోడక్ట్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. రెండోది ఐఈసీ కోడ్ వచ్చిన వెంటనే ఏపీఈడిఏ దగ్గరికి వెళ్ళి మనం ఏ రైస్, ఉదాహరణకి పొలాల్లో కొన్న రైస్ లేదంటే ఎక్కడైనా స్టాక్ ఉన్నది తీసుకురావడానికో మనం ఏదైనా చేయడానికి ఏపీఈడిఏ దగ్గర క్వాలిటీ చెక్, గ్రేడింగ్, లేబులింగ్. అంటే లేబులింగ్ అంటే మన ప్రోడక్ట్ నేమ్ ని జస్టిఫై చేస్తూ ప్రాపర్ వే ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది కానీ దాన్ని అలౌ చేయాలి. ఇది కాక ఆర్ఈపిసి అని ఉంటుంది, రైస్ ప్రమోషన్ కౌన్సిల్ అని, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్. ఇది అన్నిటితో పాటు 1963 యాక్ట్ ఎంత టైట్నింగ్, ఎంత స్ట్రెంథనింగ్ తెలుసా సార్? అదే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సైటో శానిటరీ సర్టిఫికేట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి మ్యాండేట్. అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి సైటో శానిటరీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అంటే మీనటో నానటలు అయితే ఒంటికాల మీద తలకిందులుగా తపస్సు చేయాలి, అంత ప్రొసీజర్ ఉంటుంది. అందుకనే స్పెసిఫైడ్ ఎక్స్పోర్టెడ్ లాట్స్ దగ్గర నుంచి ఈ లైసెన్స్ ప్రోడక్ట్ ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న ఛాలెంజ్ అలా దీంట్లో ఏంటంటే సార్, దగ్గర 14.3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసే మన దేశ సామర్థ్యం 23వ సంవత్సరంకి డిక్లేర్ అయిన దీంట్లో మీకు ఇక్కడ అప్రహెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సార్, ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు నానా చెప్పలపడి దగ్గర 51,000 నుంచి 60,000 మెట్రిక్ టన్నులు పట్టుకోగలిగారు. తర్వాత ఈ సివిల్ సప్లైస్ అథారిటీస్ కేంద్ర ప్రభుత్వం అది మనం ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు ఏం పంపించినా తిరుపతి గారి బాగా తెలుసు, సివిల్ సప్లైస్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి రీరూటింగ్ అవుతాయి. ఇట్ మే బి రేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యంకి ఎంత డబ్బులు పేరు చేస్తుంటే ప్రజలకి ఎంత హ్యాపీగా ఉచిత బియ్యం టైప్ లో ఫ్రీ రేషన్ వస్తుందో గమనించుకోమని. దగ్గర 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు దగ్గర భరిస్తే సబ్సిడైజ్డ్ రేట్ లో రేషన్ వస్తుంది. మన దౌర్భాగ్యం ఎలా ఏడిచిందంటే సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కోర్టులో 16 మంది సెక్యూరిటీ ఉన్నారు. దిస్ ఆర్ ఆల్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఎందుకంటే నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ దీంట్లో ట్రేడ్ లైసెన్స్ లో మాస్టర్స్ తెచ్చాను, నాకు ఇండియన్ డౌట్ తెలుసు. రెండో విషయం మీకు చెప్తున్నాను, 16 మంది కాదు సార్, ఇద్దరే ఉండండి లోపలికి. మన ప్రోడక్ట్ లోపలికి వెళ్ళడానికి ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. రెండోది మీకు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే సార్, సే ఫర్ ఇన్స్టెంట్ మన రాష్ట్రంలో 1,54,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉదాహరణకి నాకు కానీ, పూడి తిరుపతిరావు గారికి కానీ, లేకపోతే మా అజయ్ గారికి కానీ రేషన్ కార్డులు ఉన్నాయి అనుకోండి సార్. 1,54,00,000 ప్రజలకి ఒక రేషన్ కార్డులు ఉన్నాయంటే నేను కానీ, మా తిరుపతిరావు గారు కానీ, లేకపోతే మా అజయ్ గారు కానీ ఖచ్చితంగా, ఇంక్లూడింగ్ మీరు కూడా పవన్ గారు, రేషన్ బియ్యం మనం తినం. వీళ్ళని మనం ఐడెంటిఫై చేశారు, సెట్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది,
రేషన్ డీలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఒక కార్పొరేటర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది అదే. ఆ దగ్గర లిస్ట్ లో ఒక ఉదాహరణకి 100 ఇళ్ళు ఉన్న దగ్గర ఒక 70 ఇళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 70 ఇళ్ళు జేబులో పెట్టే ఏం చేస్తాడు, సంబంధిత పాకెట్ కి హ్యాపీగా డెలివరీ చేసేస్తాడు. సంబంధిత పాకెట్ కి డెలివరీ అవ్వగానే వాడు ఏం చేస్తాడు, గ్రేడింగ్, క్వాలిటీ ఇవన్నీ చెక్ మిట్స్ అన్ని అడ్రస్ చేసుకుంటాడు. మీరు గమనించారు, నీతి ఆయోగ్ మా తిరుపతి గారికి బాగా తెలుసు. నీతి ఆయోగ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనో అంతకన్నా తెలుగుదేశం గవర్నమెంట్ లోనో నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది ఎందుకు ఇంతమంది రేషన్ కార్డులను. సో తెలుగుదేశం ఆయంలో దగ్గర 18 ఎన్డీఏ కూటమి మొదటి గవర్నమెంట్ లోనే దగ్గర 12 లక్షల రేషన్ కార్డులు ఎన్నో తొలగించారు. వైఎస్ఆర్సీపీ దాంట్లో 28 లక్షలు తొలగించారు. కానీ ఇంకా 1,54,00,000 కార్డులు మన నెత్తుకున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఒక రైస్ ట్రేడింగ్ ఎక్స్పోర్టర్ అని అనుకుందాం. నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఫ్రీ రేషన్ తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది సార్. అది ఏమంటారంటే పీడిఎస్ రైస్ అంటారు. పీడిఎస్ రైస్ కి ఏం కావాలి, పాలిష్డ్ కావాలి. నెక్స్ట్ మిల్లో గ్రేడింగ్ చేసుకోవడం చాలా సులువు. సో నేను ఒక రైస్ మిల్తో అలానే రేషన్ షాపులతో టైఅప్ పెట్టుకుంటే కడుపులో సల్ల కదలకుండా ఎక్కడ కావాలంటే అక్కడ నేను తీసుకెళ్లొచ్చు. ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ గత ప్రభుత్వంలో ఇది ర్యాండమ్ చెక్ లో ఖచ్చితంగా అగ్రిగేట్ నెలకు 10-20 పట్టుకుంటారు. ఇస్ ద ప్రొసీజర్. బట్ ఇక్కడ ఏమైందంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ నిన్న గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి, ఎందుకంటే ఈజ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా లోపలికి వెళ్ళొచ్చు, గమనించారా? దీనికి డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు, క్యాబినెట్ హోదా. నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, క్యాబినెట్ హోదా. బికాస్ ద టెరిటరీ నోబడీ కెన్ ఎంటర్. వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ అథారిటీస్ సంబంధించిన వ్యవస్థల్లోకి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు అయిన కలెక్టర్ గారికి తప్ప ఇంకొకటి డిస్క్రిప్షన్స్ ఉంది. దట్స్ వై హి హస్ యూజ్డ్ ద డిస్క్రిప్షన్. ఎందుకు, ఇది మామూలు విషయం కాదు సార్. దగ్గర 640 మెట్రిక్ టన్నులు, హ్యూజ్ ర్యామ్సమ్ వన్ షిప్ కంటైనర్ లో. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మూలాలు వెనక్కి కనుక చదువుకోగలిగితే పవన్ గారు, అంటే ఈ రేషన్ డీలర్లు గారు ఎవరికి ఎక్కడ తగల పెడుతున్నాడు రైస్ మిల్లులకి, ఇవన్నీ కనుక పాకెట్లు గౌరవ ప్రభుత్వం కనుక ఐడెంటిఫై చేస్తే లాంగ్ ప్రొసీజర్ లో హెన్స్ ఫోర్త్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. ఎందుకు, మిస్యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండి. అవును, ఎందుకు తలా తోకా లేకుండా గత ప్రభుత్వాల నుంచి ఏ ప్రభుత్వమైనా తీసుకోండి, ఎంత బండిల్ ఆఫ్ రేషన్ కార్డులు నీతి ఆయోగ్ లాంటిది ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా వీఆర్ టోటలీ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. నాకు నేనే ఉంటాను సార్, నా రేషన్ కార్డు నా బియ్యం నేను అమ్ముకుంటాను. మళ్ళీ మన మాట చెప్తున్నాను, నా దగ్గర రేషన్ కార్డులోను ఎంట్రీ ఉంటుంది, ప్రాపర్ స్టాంపింగ్ ఉంటుంది, నా పాకెట్లకి డబ్బులు వస్తాయి. ఇది మీ పేటిఎం వ్యవస్థ మీరే పెట్టారు కదా ఇప్పుడు. హౌ కెన్ యూ కాంట్రాడిక్ట్ మీ? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒక బల్క్ లాట్స్ ఒక దగ్గర నుంచి మిస్యూటిలైజేషన్ జరుగుతున్నప్పుడు, ఈ రీసెంట్ పాస్ట్ లో మీరు నాదెళ్ల మనోహర్ గారి స్టేట్మెంట్ చూస్తే నేను దగ్గర 51,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేయగలిగానని చెప్పి. అవును, 35% ప్యాడీ సప్లై చేస్తున్న భారతదేశంలో నాకు తెలిసి మోర్ దాన్ 18% ఆంధ్రప్రదేశ్ నుంచే ప్యాడీ రిలీజ్ అవుతుంది సార్. 18% లో పట్టుకుంది ఎంతో చూడండి ఒకసారి.